అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈ వీడియోలో ఏంటంటే, నేను మాట్లాడేదానికి అండ్ యాక్షన్స్‌కి సంబంధం ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు, వీడియో రికార్డ్ అయింది కానీ ఆడియో రికార్డ్ అవ్వలేదు. నాకు ప్రాబ్లమ్ అయింది. అసలు ఈ వీడియో ఎప్పుడో నేను అప్‌లోడ్ చేయాల్సింది. బట్ ఆడియో లేకపోవడం వల్ల మీకు అర్థం కాదని చెప్పేసి నేను అప్‌లోడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఆడియో విడిగా చెప్పేసి దీనికి యాడ్ చేస్తున్నాను. సో, ప్లీజ్ కోఆపరేట్. అయితే ఏంటంటే ఇదే లాస్ట్ అనమాట. క్యాస్ట్ అన్‌టచబిలిటీలో ఇదే లాస్ట్ అనమాట. అయితే పీడీఎఫ్ మనకి అవైలబుల్‌గా ఉంది. ₹99కి 5 లెసన్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీ. ఈ సండే లైవ్ 6 పీఎంకి రాబోతున్నాను. ఇది ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా వినొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఏపీపీఎస్సీ వాళ్ళు, యూపీఎస్సీ వాళ్ళు వినొచ్చు. సో, మనము అన్‌టచబిలిటీకెళ్ళిపోదాం. ఓకేనా? సో, అన్‌టచబిలిటీ అంటే ఏంటి? సో, అన్‌టచబిలిటీ మీన్స్ ఎ సిస్టమ్ ఆఫ్ సోషల్ సెపరేషన్ and discrimination against certain caste groups, especially Dalits or Avarnas, based on the idea of purity and pollution. లాస్ట్‌గా మనము ప్యూరిటీ అండ్ పొల్యూషన్ డుమోంట్ ఇచ్చారు కదా! లూయిస్ డుమోంట్. ఇచ్చినప్పుడు మనం చూసాం. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం చూసామనమాట. దాని మీద ఆ ఐడియా మీద బేస్ అయి ఉంటుంది మోస్ట్‌లీ అన్‌టచబిలిటీ అనేది. సో, అన్‌టచబిలిటీ మీన్స్ సిస్టమ్ ఆఫ్ సోషల్ సెపరేషన్. అంటే విడిగా మీకు ఆల్రెడీ తెలుసు అన్‌టచబిలిటీ అంటే ఏంటో. వాళ్ళని మనం విడిగా చూస్తామనమాట. దళిత్స్ ఏంటి? దళిత్స్, ఆవర్నాస్ వీళ్ళున్నారు కదా! వీళ్ళని ఫస్ట్ అసలు ఆవర్నాస్ అయితే అసలు క్యాస్ట్ సిస్టమ్‌లోనే లేరు. నేను మీకు చెప్పాను మీకు. దళిత్స్ అయితే తర్వాతైనా వాళ్ళు యాడ్ అయ్యారేమో గానీ ఆవర్నాస్ అయితే లేను కూడా లేరనమాట. అది పూర్వకాలంలో మనకి క్షత్రియాస్, వైశ్యాస్, బ్రాహ్మిన్స్ ఉన్నారు. శూద్రాస్ ఉన్నారా అంటే ఫస్ట్‌లో లేరు వాళ్ళు. శూద్రాస్‌నే దళిత్స్‌గా అంటున్నారు. అంటే అప్పటి శూద్రాస్ ఇప్పుడు దళిత్స్ అయ్యారు అని. అయితే మనకి అప్పట్లో శూద్రాస్ అనేవాళ్ళు ఆ సిస్టమ్‌లోనే లేరు. కానీ తర్వాత యాడ్ అయ్యారు. ఆవర్నాస్ అంటే వాళ్ళని అసలు ఆవర్నాస్ అంటేనే అన్‌టచబుల్స్ అనమాట. సో, డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ సర్టెన్ కాస్ట్ గ్రూప్స్ ఎస్పెషల్లీ దళిత్స్, ఆవర్నాస్. సో, ఈ సోషల్ సెపరేషన్ వాళ్ళని విడిగా చూస్తూ, ఇదిగా చూస్తూ దీన్నే మనం అన్‌టచబిలిటీ అంటామనమాట. సో, some caste groups were considered to impure that higher castes avoided. ఎందుకంటే హైయర్ కాస్ట్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా! కొంతమందిని ఇంప్యూర్‌గా ట్రీట్ చేస్తామనమాట. కొంతమందిని ప్యూర్‌గా ట్రీట్ చేస్తాము. బేస్డ్ ఆన్ అంటే ఇప్పుడు హైయర్ కాస్ట్‌లు కూడా కొంతమంది ఏంటంటే టెంపుల్ ఎంట్రీకి గానీ, లేదంటే ఫుడ్ గానీ ఎంతో రెస్ట్రిక్షన్స్. వాళ్ళు వాడేవి లోయర్ కాస్ట్ వాళ్ళు వాడకూడదు. ఇలా అని ఈవెన్ ఇప్పుడు కూడా మనం కాస్ట్ అనేది చూస్తున్నాం. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇదంతా చూస్తున్నాం మనం. ఓకేనా? సో, నెక్స్ట్ చూద్దాం. బట్ అన్‌టచబిలిటీ ఈజ్ వైడర్ దాన్ సింప్లీ నాట్ టచింగ్ సమ్‌వన్. ఏదో ముట్టుకోకుండా ఉండాలి ఇలా అనేం కాదు. దానికన్నా బ్రాడర్ వస్తుంది అన్‌టచబిలిటీ అంటే. ముట్టుకోకుండా ఉండాలి అంటే అదొక టైప్. లైక్ దూరంగా ఉండి ఏమన్నా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అలా కాదనమాట. ముట్టుకోకుండా కాకుండా కూడా దేర్ ఆర్ సమ్ అదర్స్. అదర్స్ అంటే ఎట్లా? అంటే ఎక్స్‌క్లూజన్ అంటే ఆ టైప్‌లో. దేర్ ఆర్ మేజర్ 3 డైమెన్షన్స్ ఆఫ్ అన్‌టచబిలిటీ. అవేందో చూద్దాం మనం. ముట్టుకోకుండా కాకుండా మేము సెపరేట్ ఉండాలి. అట్లా ఇట్లా అని చాలా ఉంటాయన్నమాట. ది టెక్స్ట్ ఐడెంటిఫైస్ 3 ఇంపార్టెంట్ డైమెన్షన్స్. ఎక్స్‌క్లూజన్ అంటే ఇప్పుడు దళిత్స్ ఆర్ కెప్ట్ అవే ఫ్రమ్ ద సోషల్ లైఫ్ అండ్ కామన్ రిసోర్సెస్. అంటే మనం వాడుకునేయి వాళ్ళు యూజ్ చేయకూడదు అనే రీతనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ టెంపుల్స్ గానీ, లేదంటే వెల్స్ గానీ, పబ్లిక్ వెల్స్ గానీ, స్కూల్స్ గానీ ఇట్లా అనమాట. ఎక్స్‌క్లూజన్ అనమాట. వాళ్ళని సమానత్వంగా చూడరనమాట. సో, అది సోషల్ ఎక్స్‌క్లూజనే కదా! అది సోషల్ ఎక్స్‌క్లూజనే. అండ్ హ్యూమిలిటేషన్ అండ్ సబార్డినేషన్ అనమాట సెకండ్‌ది. మీకు ఈ పీడీఎఫ్ కావాలంటే ఓన్లీ కాస్ట్ పీడీఎఫ్ కావాలన్నా మీరు మెయిల్ చేయొచ్చు. మేఘన ఎడ్యుకేషన్ నంబర్ 1@gmail.com అనమాట. దాంట్లో ఈ ఓన్లీ కాస్ట్ అయితే ₹33కి ఇస్తా. లేదు కిన్‌షిప్ నుంచి కావాలి అంటే ₹99కి ఇస్తాను. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ అండ్ సపోర్ట్ మీ. Humiliation and subordination. Dalits are treated as inferior and are expected to remain below dominant or upper castes. వాళ్ళెప్పుడు కూడా తక్కువగానే చూసేవాళ్ళు. డామినెంట్ క్యాస్ట్‌లు లేదంటే అప్పర్ క్యాస్ట్‌లు ఉన్నారు కదా! వాళ్ళకన్నా తక్కువగానే వాళ్ళని ట్రీట్ చేసేవాళ్ళనమాట. అందుకే వాళ్ళని హ్యూమిలియేషన్ ఎక్కువుంది ఇక్కడ. హ్యూమిలియేట్ ఫీల్ అవుతారు కదా! ఎగ్జాంపుల్ కాలింగ్ పీపుల్ బై క్యాస్ట్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకోండి. స్కూల్‌లో చౌదరి నిషా చౌదరి
అజయ్ నాయుడు ఇట్లా పిలవడం, అట్లా సెపరేట్ సీటింగ్ ఉండడం గానీ, వాళ్ళు తక్కువ క్యాస్టోళ్ళు దూరంగా కూర్చోవాలి, మేము తిన్నాకే తినాలి ఇలా ఉండడం గానీ, ట్రీటింగ్ దళిత్ లీడర్స్ యాజ్ ఇన్ఫీరియర్. ఈవెన్ లీడర్స్ ఉన్నా గానీ, వాళ్ళకి పోరాడే వాళ్ళున్నా గానీ, వాళ్ళని గూడా తక్కువగా చూస్తారు. ఇదేంటో మరి. నెక్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. దళిత్స్ మే బి ఫోర్స్‌డ్ టు ప్రొవైడ్ చీప్ ఆర్ అన్‌పెయిడ్ లేబర్. వాళ్ళని ఫోర్స్ చేస్తారనమాట. లైక్ చీప్ లేబర్‌ని లేదంటే అన్‌పెయిడ్ లేబర్‌ని చాలా తక్కువ కాస్ట్‌కి కావాలి. ఇవ్వాల్సిందే నువ్వు. ఇట్లా చేస్తారనమాట. సో, అక్కడ ఎక్స్‌ప్లాయిటేషన్. వాళ్ళకి కరెక్ట్ వేజెస్ గూడా ఇవ్వరనమాట. ఎగ్జాంపుల్ బాండెడ్ లేబర్. ఏదో కొంచెం డబ్బులు ఇచ్చేసి మీ లైఫ్‌ని మాకు బాండెడ్‌గా రాయమంటే అది కుదరదు గదా! ఒక్కొక్కసారి బాండెడ్ లేబర్ డబ్బులు ఇవ్వకుండా గూడా అవ్వచ్చనమాట. లేదంటే లో వేజెస్‌కి రమ్మని అడగడం గానీ, మాన్యువల్ స్కావెంజరింగ్ గానీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, యూ కెన్ రైట్. ఈ పాయింట్ అనేది నార్మల్‌గా నేను రాశా. అన్‌టచబిలిటీ ఈస్ నాట్ మెర్లీ ఫిజికల్ అవాయిడెన్స్. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ ఎక్స్‌క్లూజన్, హ్యూమిలియేషన్, సబార్డినేషన్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది మెయిన్స్‌లో రాస్తే బావుంటుందన్నమాట. నెక్స్ట్ ఇవంతా మీరు చదువుకోవచ్చు. అంటే లైక్ అన్‌టచబిలిటీ ఆఫ్ అవర్నాస్ ఆర్ దళిత్స్ కంటెంట్ అంటే లైక్ కాంటెక్స్ట్ నంబర్ 1 అన్‌టచబిలిటీ ఆఫ్ అవర్నాస్ ఆర్ దళిత్స్ అంటే వాళ్ళని లైక్ హైయర్ కాస్ట్ వాళ్ళు కొంచెం లోగా చూసి రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తారనమాట. అంటే మేమేసుకున్నయి మీరేసుకోకూడదు. లేదంటే ఇట్లా వస్తుందనమాట. మేము యూజ్ చేసే రోడ్స్ మీద మీరు రోడ్స్ యూజ్ చేసుకోకూడదు. మేము షూస్ ఏసుకుంటాం మీరేసుకోకూడదు. మేము ఈ రకంగా ఉంటే మీరు మమ్మల్నెలా అంటే లైక్ అంటారు గదా! కొంచెం ఇదిగా ఉంటుందనమాట. వాళ్ళు యూజ్ చేసేయి లోయర్ కాస్ట్ వాళ్ళు యూజ్ చేయడానికి లేదు అనే విధంగా వచ్చేస్తుంది ఆ కంటెంట్ అనేది. నెక్స్ట్ రిలేటివ్ అన్‌టచబిలిటీ. ఇదేంటంటే వాళ్ళు ఇప్పుడు లెస్‌గా ట్రీట్ చేస్తారని చెప్పాం గదా! దళిత్స్‌లో గూడా మేబీ సబ్ కాస్ట్‌లు ఉండొచ్చు. ఆ దళిత్స్ ఎవరైతే హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు గూడా వేరే వాళ్ళని తక్కువ జాతిలో చూడొచ్చు. అంటే వాళ్ళకన్నా తక్కువగా ట్రీట్ జేయొచ్చు. అంటే వాళ్ళలో వాళ్ళకి కూడా అలా ఉండే అవకాశం ఉంటుంది అని ఈ కంటెక్స్ట్ అయితే చెప్పడం జరుగుతుందనమాట. మధ్యలో గ్యాప్ వస్తది. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్. ఓకే. Historically, Vaishyas and Kshatriyas also faced some restrictions from ritually superior Brahmins. Brahmin superior గదా! అయితే వైశ్యాసు, క్షత్రియాసు వీళ్ళంతా కూడా ఓకే. బట్ అయినా గాని వాళ్ళు ఫేస్ చేశారనమాట. సో, అన్‌టచబిలిటీ కెన్ ఆపరేట్ రిలేటివ్‌లీ వితిన్ ద క్యాస్ట్ హైరార్కీ ఆల్సో. నేను చెప్పాను గదా! ఆడియో క్లిప్‌కి, వీడియో క్లిప్‌కి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇది నేను సెకండ్ టైమ్ జస్ట్ ఆడియో మాత్రమే చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ అన్‌టచబిలిటీ. ద బుక్ ఫస్ట్ సేస్ దట్ కాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ కెన్ బి. అంటే బుక్ అంటే నేను యూజ్ చేసే బుక్ అనమాట. నేను లైవ్‌కొచ్చినప్పుడు బుక్ కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? నేను ఏ బుక్ అయితే యూజ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నానో. లైక్ ఫిజికల్ సెగ్రిగేషన్ అంటే వెల్స్ ఇట్లా చెప్పాను గదా! మీకు మాకు దూరం ఉండాలి. లైక్ కీపింగ్ పీపుల్ ఫిజికల్లీ సెపరేట్ వెల్స్ గానీ, నో టెంపుల్ ఎంట్రీ గానీ, నో ఫిజికల్ కాంటాక్ట్ గానీ, ఇవంతా వస్తాయన్నమాట. ఫిజికల్ సెగ్రిగేషన్ అంటే మనిషికి, మీకు, మాకు అన్న డిఫరెన్స్ వచ్చేస్తుంది. సోషల్ సెగ్రిగేషన్ అంటే లైక్ సోషల్లీ నో ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. లైక్ కీపింగ్ పీపుల్ సోషల్‌గా సెపరేట్‌గా ఉండడం. లైక్ నాట్ ఈటింగ్ టుగెదర్, రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎంటరింగ్ అప్పర్ కాస్ట్ హోమ్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో, మనకి ఫిజికల్ వచ్చేసరికేమో మీరు, మేము అంటే ఒక ఇది వరకు ఉంటుంది. సోషల్లీ అంటే అది వేరుంటుందన్నమాట మళ్ళీ. ఇది యూపీఎస్‌సీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. Studies found that untouchability still exists, although it blatant or extreme forms have declined. ఎక్స్‌ట్రీమ్‌గా అన్‌టచబిలిటీ డిక్లైన్ అయినా గూడా, అంటే ఇప్పుడు లేకపోయినా గానీ ఎంతో కొంత రూరల్ విలేజెస్‌లో అయినా ఉంది. ఇప్పటికి ఉంది, కనిపిస్తుంది. బట్ హిడెన్‌గా ఉంది అని అంతే. సో, అప్పట్లో ఏంటి అన్‌టచబిలిటీ అనేది ఓపెన్‌లో ఉండేది. దట్ ఈస్ వెరీ
ఆబ్వియస్ టుడే ఏంటి స్టబుల్ ఫామ్‌లో ఉంది. స్టబుల్ ఆర్ లేటెంట్ ఫామ్‌లో ఉంది. సో, అంటే డిస్క్రిమినేషన్ అనేది ఉంది. బట్ అది పైకి రాదు. అది హిడెన్ అనమాట. అలా. ఫర్ ఎగ్జాంపుల్ సెపరేట్ సీటింగ్. ఇప్పటికి గూడా మనం సెపరేట్ సీటింగ్ చూడొచ్చు. డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇన్ స్కూల్స్ కానీ, అంటే ఓసీ వాళ్ళని ఒక రకంగా చూస్తారు. బీసీ వాళ్ళని ఒక రకంగా చూస్తారు. ఇట్లా. కామన్ ఫార్మ్స్ ఆఫ్ అన్‌టచబిలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ సెగ్రిగేషన్ ఇన్ సివిల్ లైఫ్. దళిత్స్ మే బి ప్రివెంటెడ్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఈక్వల్లీ ఇన్ ఆర్డినరీ సోషల్ లైఫ్. అంటే వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఈక్వల్‌గా పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. ఎట్లా ఒకప్పుడు ఏంటి జాబ్స్ ఏంటి ఓసీ వాళ్ళకి లేదంటే బీసీ వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళనమాట. వీళ్ళకి ఎక్కువ అంటే తక్కువ జాతి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకే కదా రిజర్వేషన్స్ అనే సిస్టమ్ వచ్చింది. రెస్ట్రిక్షన్స్ మే ఎగ్జిస్ట్ ఆన్ టచింగ్, సోషల్ మిక్సింగ్, షేరింగ్ రిసోర్సెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ ఇదంతా అదే వస్తుంది. ఎగ్జాంపుల్ పురుడా వన్నార్. ఇదేంటంటే తమిళనాడులో అనమాట. వీళ్ళు దే పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ వాషింగ్ క్లాత్స్ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు అదర్ కమ్యూనిటీస్. సో, వాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. సో, ఈవెన్ పీపుల్ హూ దెమ్‌సెల్వ్స్ ఫేస్ అన్‌టచబిలిటీ కెన్ సమ్‌టైమ్స్ ఎక్స్‌పీరియన్స్ ఫర్దర్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ అనదర్ గ్రూప్. వేరే వేరే గ్రూప్స్ వల్ల గూడా వేరే వేరే రకాలు గూడా ఇంకా హ్యూమిలియేషన్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అని. సో, దిస్ షోస్ ద రిలేటివ్ నేచర్ ఆఫ్ కాస్ట్ హైరార్కీ. నెక్స్ట్ ఆక్యుపేషనల్ లిమిటేషన్స్ అండ్ మాన్యువల్ స్కావెంజింగ్. అంటే ఏంటంటే కొన్ని ఆక్యుపేషన్స్‌ని పొల్యూటింగ్‌గా కన్సిడర్ చేసేవాళ్ళనమాట. ఆ ఆక్యుపేషన్స్ అనేది దళిత్‌కి అసోసియేట్ అయ్యి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ స్కావెంజింగ్ అనుకోండి. రిమూవింగ్ ఆఫ్ డెడ్ యానిమల్స్. లేదంటే అప్పట్లో ఏంటంటే బాత్రూమ్స్ ఇప్పుడొచ్చిన టెక్నాలజీ ప్రకారం పైప్స్‌తో తీసేవాళ్ళు కాదు. మాన్యువల్‌గా తీసేవాళ్ళు. వాళ్ళ చేతులతోనే తీసేవాళ్ళనమాట ఆ ఎక్స్‌క్రీటా అంతా. సో, అందుకు వాళ్ళని చాలా ఇంప్యూర్‌గా ట్రీట్ చేసేవాళ్ళనమాట. లేదంటే ఇప్పటికి గూడా ఏమన్నా పాములు పడినియి మీ ఇంట్లో అనాథోలని పిలుస్తారనమాట. సో, వాళ్ళని ఇంప్యూర్‌గా ట్రీట్ చేసేవాళ్ళనమాట. ఇది ఆక్యుపేషనల్ లిమిటేషన్స్ అండ్ మాన్యువల్ స్కావెంజింగ్ అనమాట. ఇదంతా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ అవే. ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు ఈమెయిల్ చేస్తే ఇస్తారు. మాన్యువల్ స్కావెంజింగ్ అంటే చెప్పాను గదా! మాన్యువల్లీ క్లీనింగ్ ఆర్ రిమూవింగ్ హ్యూమన్ ఎక్స్‌క్రీటా ఫ్రమ్ ఇన్‌సానిటరీ టాయిలెట్స్ ఆర్ రిలేటెడ్ శానిటరీ వర్క్స్. ఇవంతా కొంచెం అలానే వస్తుంది. నెక్స్ట్ హ్యాబిటేషన్ సెగ్రిగేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే అప్పర్ కాస్ట్ వోళ్ళు ఒక చోట నివసించేవారు. ఇంకా లోయర్ కాస్ట్ వాళ్ళు ఇంకొక చోట నివసించేవాళ్ళనమాట. లైక్ డామినెంట్ కాస్ట్ సెటిల్మెంట్ ఒక దగ్గర ఉంటుంది. మెయిన్ విలేజ్‌లో ఉంటారు. సెపరేట్ దళిత్ సెటిల్మెంట్ అంటే వాళ్ళు వేరేగా ఉంటారనమాట. సో, దిస్ ఈస్ కాల్డ్ హ్యాబిటేషన్ ఆర్ స్పేషియల్ సెగ్రిగేషన్ అనమాట. ఎందుకిలా అంటే, ఏమో కలిసుంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోతారేమో, మైండ్సెట్స్ కలుస్తాయేమో అదొక భయం వాళ్ళకి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి కానీ, ఇలా దీనికోసం చేసేవాళ్ళు. నెక్స్ట్ రిచువల్ సెగ్రిగేషన్ అనమాట. ఇది మోస్ట్‌లీ రిలీజియన్‌కి, ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్‌కి కనెక్ట్ అయి ఉంటుందనమాట. అంటే కొన్ని పూజస్ గానీ, కొన్ని ఏమైనా గానీ హైయర్ కాస్ట్ వాళ్ళే చేయాలి ఇలా అనమాట. ద్విజ అంటే ట్వైస్ బోర్న్. అంటే దాని ట్వైస్ బోర్న్ అని అర్థం అనమాట. ట్రెడిషనల్లీ రిఫరింగ్ టు మోస్ట్‌లీ ఏంటంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ వీళ్ళొస్తారనమాట. దళిత్స్‌ని కొన్ని పూజలు గానీ, రిలీజియస్ ప్రాక్టీస్ చేయడానికి గానీ లేదనమాట. అసలు వాళ్ళకి టెంపుల్ ఎంట్రీయే లేదు. తర్వాత యాక్ట్ రావడం వల్ల వాళ్ళకి టెంపుల్ ఎంట్రీ రావడం జరిగిందనమాట. నెక్స్ట్ ఉపనయన. ఉపనయన అంటే మనము బ్రాహ్మిన్స్ దగ్గర మెడలో ఒక దారంలాగా చూస్తాం.
తెల్లటి దారం. దాన్ని దండేమంటారో ఏమో! సో, వేస్తారు గదా! ఆ ప్యూరిటీ థ్రెడ్. ఆ థ్రెడ్ ఏసే టైంలో సెరమనీ జరుగుతుందనమాట. ఆ సెరమనీని ఉపనయన అంటారనమాట. సో, హిస్టారికల్లీ దళిత్స్, శూద్రాస్ వర్ ఎక్స్‌క్లూడెడ్ ఫ్రమ్ సచ్ ప్రివిలేజెస్. వాళ్ళకవి లేవనమాట. టెంపుల్ ఎంట్రీ గాని, హిస్టారికల్లీ మెనీ టెంపుల్స్ రిస్ట్రిక్టెడ్ దళిత్స్. సో, ఆడియో, వీడియో సింక్ కాదు. ముందే చెప్పినట్టు. చూసుకోండి కొంచెం. అయినా పర్లేదు. ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తున్నాను మీకోసమే. Religious exclusion strengthened caste hierarchy by defining some groups as ritually pure and others are polluted. అంతే కదా! కొన్ని గ్రూప్స్ మాత్రమే ఎలో ఇక్కడ పూజలు చేయడానికి కానీ, ఏం పెర్ఫార్మ్ చేయడానికి కానీ. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు, ఆబ్వియస్‌లీ గొప్ప అనే అనుకుంటారు. వీళ్ళని ఎలో చేయట్లేదు కదా! వీళ్ళు దరిద్రం అనే కదా అని అనుకుంటారు. అలా అన్నమాట. కానీ ఇప్పుడు కొంచెం మారిందిలెండి. ఇప్పుడు కొంచెం మారింది. ఈవెన్ దళిత్స్‌లో గూడా మనం ప్రీస్ట్‌లని చూస్తున్నామంట. సో, ఓపెనింగ్ టెంపుల్ ప్రీస్ట్‌హుడ్ టు వైడర్ సెషన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏ కాస్ట్ అనేది ముఖ్యం గాదు. మనస్తత్వమే ముఖ్యం. దట్ ఈస్ రిమెంబర్. నెక్స్ట్ మ్యారిటల్ రెస్ట్రిక్షన్స్. కాస్ట్ ఎండోగమి మనకు తెలిసిందే. వితిన్ దేర్ కాస్ట్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉంటారనమాట. సో, కాస్ట్ ట్రెడిషనల్లీ ఫాలోస్ కాస్ట్ ఎండోగమి. దీనివల్లనే చాలా కాస్ట్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్లనే కాస్ట్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది అని జెప్పి అంబేద్కర్ గారు చెప్తూ ఉంటారనమాట. మోస్ట్‌లీ. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ తొందరగా అలో జేయరనమాట. సో, మ్యారేజ్ బిట్వీన్ పీపుల్ బిలాంగింగ్ టు డిఫరెంట్ కాస్ట్స్. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అంటే వేరే వేరే కాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం. అవి జనరల్లీ ఎంకరేజ్ చేయరు. సో, ఇందాక నేను చెప్పిందే బీఆర్ అంబేద్కర్ గారి ఐడియా ఇది. అది ఎక్సలెంట్ పాయింట్. నెక్స్ట్ కల్చరల్ సెగ్రిగేషన్ అనమాట. సో, ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క కల్చరల్ ఫీలింగ్ ఉంటుంది గదా! ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా సెలబ్రేట్ జేసుకుంటారు. ఇక్కడ మనం దివాళీ ఒకలా సెలబ్రేట్ చేస్తే, ఇంకో చోట ఇంకోలా సెలబ్రేట్ జేస్తారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్‌లకి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుంది అని. హిస్టారికల్ దేవదాసి సిస్టమ్. దేవదాసి సిస్టమ్ ఇంపార్టెంట్. మనకి యూపీఎస్‌సి దేవదాసి అంటే యూపీఎస్‌సికి ఇండియన్ సొసైటీలో అదొక చాప్టరే ఉంది దేవదాసి సిస్టమ్. అప్పట్లో ఏంటంటే వుమెన్‌ని టెంపుల్‌కి డెడికేట్ జేసేవాళ్ళు. కానీ తర్వాత తర్వాత అది మారింది. సోషల్ క్రైమ్స్‌కి దారితీసింది. తర్వాత పూజారులనేవాళ్ళు వుమెన్ మీద అంటే లైక్ ఇదిగా ఉండడము, వుమెన్‌ని శాసించడము, వాళ్ళని ప్రెగ్నెంట్ చేసి మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇట్లా సోషల్ క్రైమ్స్ అనేవి ఎక్కువుండేవి. వాడుకునేవాళ్ళు ఆ ఆడపిల్లల్ని పూజారులు. ఏంటంటే వాళ్ళని దేవుళ్ళలా ట్రీట్ జేసి ఇదంతా ట్రాష్ అండి. 'శ్యామ్ సింగరాయ్' మూవీ జూస్తారు గదా! సో, అప్పుడు మీకు ఒక ఐడియా అనేదొస్తుంది. పేజెస్ అనేవి మిస్ అయినీలే. అందుకని తిప్పుతున్నా ఇక్కడ. నెక్స్ట్ పొలిటికల్ సెగ్రిగేషన్. Untouchability can also affect political participation and power. Historically, Dalits faced barriers in పొలిటికల్ పార్టిసిపేషన్. స్టార్టింగ్‌లో ఏంటంటే హైయర్ కాస్ట్ వాళ్ళే ఎక్కువ ఇదిగా పార్టిసిపేషన్ చేసేదానికి ఎక్కువ ఉండేదనమాట. తర్వాత రైట్స్ మారినియి. తర్వాత ఇది మారింది. తర్వాత వాళ్ళకి గూడా వచ్చింది. సో, టుడే కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ హాస్ సిగ్నిఫికెంట్‌లీ ఇంప్రూవ్డ్ దేర్ పొలిటికల్ రిప్రజెంటేషన్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ స్ట్రెంథెన్డ్ పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ప్రొవైడెడ్ రిజర్వేషన్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ వుమెన్స్ ఇన్ లోకల్ బాడీస్. వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. రిజర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి దే కెన్ పార్టిసిపేట్. వుమెన్‌కి, ఎస్సీ, ఎస్టీస్‌కి ఇవ్వడం జరిగిందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాలిటీలో. అయినా గూడా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినా గూడా ఈవెన్ ఎ దళిత్ సర్పంచ్ మే ఫార్మల్లీ హోల్డ్ కాన్స్టిట్యూషనల్ పవర్ బట్ మే స్టిల్ ఫేస్ హ్యూమిలియేషన్. ఈవెన్ అతను పవర్‌లో ఉన్నా గానీ వేరే కాస్ట్‌ల వల్ల అతను ఇన్ఫీరియర్‌గా ఫీల్ అవ్వచ్చు. హ్యూమిలియేట్ ఫీల్ అవ్వచ్చు. మనం రాసేది అన్‌టచబిలిటీ కదా కాన్సెప్ట్. మనం అన్‌టచబిలిటీకి రాస్తున్నాం గాబట్టి ఇట్లనే రాయాలి. ఎందుకంటే మనం ఏ కాన్సెప్ట్‌కి రాస్తున్నామో దాని రిలేటెడ్‌గా రాస్తేనే ఎక్కువ మార్క్స్ పడతాయి. సో, మనం చాలా ఆలోచించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయాలనమాట.
లేదా ఆయన సుపీరియర్‌గా ఉన్నాడు. ఆయనకి ఏ పవర్స్ అయినా ఉండొచ్చు. ఇట్లా రాయలేం గదా! అన్‌టచబిలిటీ కాబట్టి ఈవెన్ వాళ్ళకి ఇచ్చినా గాని వాళ్ళు హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తున్నారు అని రాయాలన్నమాట. ఈవెన్ నిజంగానే ఉంటుంది. సోషల్ ప్రెషర్ గాని ఇదంతా ఉంటుంది. సో, దిస్ షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ ఈక్వాలిటీ అండ్ సబ్‌స్టాంటివ్ ఈక్వాలిటీ. ఫార్మల్ ఈక్వాలిటీ ఏంటంటే లా సేస్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. ఆ లా ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఈక్వల్ యాక్చువల్లీ. అంటే అదొక లా ఉంది. దాని ప్రకారం అందరూ ఈక్వల్. అంటే అదొక ఐడియల్ టైప్ అనుకోండి. అంటే ఇలా ఉండాలి, అలా చేయాలి, అలా ఇలా అని చెప్పేసి ఇలా అనుకోండి. బట్ మనకి సబ్‌స్టాంటివ్ ఈక్వాలిటీ వచ్చేసరికి అది వేరుగా ఉంటుంది. అది రియాలిటీలో ఎలా ఉంది? రియాలిటీలో ఎలా అవుతుంది? రియాలిటీలో ఎలా వర్క్ అవుతుంది అని సబ్‌స్టాంటివ్ రియాలిటీ చెప్తుందనమాట. ఫార్మల్ రియాలిటీ అయితే అలా కాదు. జస్ట్ ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఈక్వాలిటీ ఉంటుంది అని చెప్తామనమాట. బట్ రియాలిటీలో అలా ఉండకపోవచ్చు. ఆల్ మే బి నాట్ ఈక్వల్ బిఫోర్ లా. సో, అదే డిఫరెన్స్ బిట్వీన్ రియాలిటీ అండ్ సబ్‌స్టాన్షియల్. నెక్స్ట్ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. హిస్టారికల్లీ దళిత్స్ వర్ హెవీలీ రిప్రజెంటెడ్ ఇన్ ఆక్యుపేషన్ ఇన్వాల్వింగ్. అంటే దళిత్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఏ ఆక్యుపేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు. అగ్రికల్చర్ రిలేటెడ్ గానీ, లేదంటే మాన్యువల్ స్కావెంజింగ్ గానీ, లేదంటే ఏదో ఇక బాండెడ్ లేబర్ గానీ, ఇట్లా వీటికి ఎక్కువగా అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళనమాట. అప్పుడేంటి వాళ్ళు తక్కువ తక్కువ వాటిలో ఇన్వాల్వ్ అయ్యుంటే వాళ్ళకి డబ్బులు కూడా తక్కువే వస్తాయి కదా! అప్పుడేంటి ఇది అంటే మేము చాలా గొప్ప అనే ఇది ఉంటుంది గదా! బాండెడ్ లేబర్ అంటే ఏంటి? ఏ పర్సన్ వర్క్స్ టు రీపే. చెప్పా గదా! ఒకవేళ వాళ్ళేమన్నా అప్పు గాని సంథింగ్ ఏదైనా తీసుకొనుండుంటే దాన్ని రీపే చేయడానికి కండిషన్స్ ప్రకారం వాళ్ళ ఫ్రీడమ్‌ని త్యాగం చేసేస్తారు వాళ్ళు. సో, ఇట్ ఈస్ కనెక్టింగ్ క్యాస్ట్ ప్లస్ పోవర్టీ. పోవర్టీ గదా! ల్యాండ్‌లెస్ వాళ్ళకి డబ్బులుండవు. ఎక్స్‌ప్లాయిటేషన్. ల్యాండ్‌లెస్ అంటే ఏంటి? ద బుక్ హైలైట్స్ దట్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ దళిత్ హౌస్‌హోల్డ్స్ ఆర్ మోస్ట్‌లీ ఆ బుక్‌లో ఏంటంటే దళిత్స్ అనే వాళ్ళకి తక్కువ ల్యాండ్ ఉంటుంది. ఇలా అని చూపిస్తుందనమాట. నేను 2 బుక్స్ సోషియాలజీకి ఇంపార్టెంట్. అవి చూపిస్తాను మీకు. ఓకేనా? లైవ్‌కొస్తా గదా! చూపిస్తా. నెక్స్ట్ వయలెన్స్. దిస్ ఈస్ ద ఎక్స్‌ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ అన్‌టచబిలిటీ ఆర్ డిస్క్రిమినేషన్. ఎందుకు వయలెన్స్ చేస్తారు? టు మెయింటైన్ కాస్ట్ హైరార్కీ. అంటే మేము సుపీరియర్ అని చూపించుకునేదానికనమాట. అలా వైలెన్స్ చేయలేదనుకోండి, ఎక్కడ వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని లూజ్ చేసుకుంటారో అని జెప్పేసి వాళ్ళని ఇదిగా ట్రీట్ చేస్తారనమాట. నిజానికి అట్లా ట్రీట్ చేయకూడదు. అసలది నాట్ కరెక్ట్. కాస్ట్ అనేది మనం ఎంచుకోం గదా పుట్టేటప్పుడు. పుట్టినాక తెలుస్తది మరి ఏ కాస్ట్ అనేది. మరి అనాథలకి ఏ కాస్ట్ ఉంటుందని. కాస్ట్ అనేది పక్కన పెట్టి కొంచెం మనిషిలా బిహేవ్ చేయాలి మనం. నెక్స్ట్ అన్‌టచబిలిటీ అనేది ఇప్పటికి కూడా ఉంది. ఇట్లా డే టు డే ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉంది అని చెప్పి చూపిస్తున్నారు. ఫస్ట్ పోస్టల్ సర్వీసెస్ అనుకోండి. తక్కువ కాస్ట్ వాళ్ళకి ఉత్తరాలు గూడా ఇవ్వడానికి కొంతమంది ఇదిగా ఫీల్ అవుతారనమాట. స్కూల్స్ ఉన్నాయనుకోండి. టీచర్స్ అజయ్ నాయుడు, నితేష్ చౌదరి ఇట్లా అని చెప్పేసి కావాలని డిస్క్రిమినేట్ చేసే అవకాశం గూడా ఉంటుందనమాట. మిడ్ డే మీల్‌లో ఏంటి దళిత్ పిల్లలకి తక్కువ అన్నం పెట్టేసి, తక్కువగా ఇది వేసేసి, హైయర్ కాస్ట్ వాళ్ళకి ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. సో, ఇలా ఈవెన్ ఇప్పటికి గూడా మనం కాస్ట్ అనేది చూస్తున్నాం స్టబుల్ ఫార్మ్‌లో. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అదే రేషన్ ఇస్తారు గదా! సమ్‌టైమ్స్ అది గూడా డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటది. లైక్ వాళ్ళకి తక్కువ రేషన్ ఇవ్వడం గానీ, వాళ్ళని తక్కువగా చూడడం గానీ, వాళ్ళొచ్చినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడం గానీ ఇలా. సో, దీస్ ఎగ్జాంపుల్స్ షో అన్‌టచబిలిటీ కెన్ ఎంటర్ ఆర్డినరీ పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, గాంధీ అండ్ అంబేద్కర్ టెర్మినాలజీ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. గాంధీ దళిత్స్‌ని ఏమనేవాళ్ళంటే దళిత్సే గాదు ఎవరైతే డిస్క్రిమినేషన్‌కి ఫేస్ అయ్యారో
వాళ్ళందరినీ హరిజన్ అని పిలిచేవారనమాట. హరిజన్ అంటే ఏంటి? దేవుడు పిల్లలు అని అర్థం సింపుల్‌గా. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో, గాంధీ పాపులరైజ్డ్ ద టర్మ్ హరిజన్ ఇన్ ద 1930s. 1930స్‌లో హి పాపులరైజ్డ్ దట్ టర్మ్ కాల్డ్ హరిజన్. అతనేంటంటే గాంధీ అనేవారు మనుషుల యాటిట్యూడ్స్‌లో చేంజ్ రావాలి. అప్పుడే అందరిని మంచిగా ట్రీట్ చేస్తారు అని భావించేవారనమాట. అండ్ నెక్స్ట్ ఆగండి. నెక్స్ట్ స్లైడ్ వస్తది. సో, గాంధీ యూజ్డ్ టు ఛాలెంజ్ derogatory caste terminology and emphasizes the dignity of those subjected to untouchability. Next, Dr. B.R. Ambedkar. ఈయన దళిత్స్‌ని బ్రోకెన్ మెన్ గానీ, లేదంటే సఫర్డ్ పీపుల్‌ని గానీ, లేదంటే సోషల్లీ అప్రెస్డ్ పీపుల్ అని గానీ భావించేవాళ్ళనమాట. ద టర్మ్ ఎంఫసైజెస్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ అప్రెషన్. గాంధీ ఏమనేవాళ్ళంటే హరిజన్ అని పిలిచేవాళ్ళని చెప్పాను కదా! అంబేద్కర్ దళిత్స్ అని పిలిచేవాళ్ళు. సో, ఆర్టికల్ 17 ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇవి చదివేసుకోండి మీరు. ఓకేనా? నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ యాక్ట్ 1955 ఇవి చదివేసుకోండి. అన్‌టచబిలిటీ ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనలైటికల్ క్వెషన్స్. ఇంకా ఎందుకుందో ఇప్పుడు చూద్దాం మనం. ఏపీఎస్‌సీ వాళ్ళు కూడా రండి లైవ్‌కి. ఓకేనా? ఫస్ట్ కాస్ట్ మెంటాలిటీ. పీపుల్ మెంటాలిటీ మారడం లేదు. ఎండోగమీ గానీ, రూరల్ సోషల్ స్ట్రక్చర్ గానీ, రూరల్ సోషల్ స్ట్రక్చర్ అంటే ఏం లేదు. విలేజ్ సొసైటీ కెన్ బి క్లోజ్‌లీ కంట్రోల్డ్ బై డామినెంట్ కాస్ట్ గ్రూప్స్. అంటే అది డామినెంట్ కాస్ట్ అంటే ఆల్రెడీ చెప్పా కదా! ఎంఎన్ శ్రీనివాస్ గారిది కాన్సెప్ట్. ఎకనామిక్ డిపెండెన్స్ అంటే ల్యాండ్‌లెస్ దళిత్స్ వీళ్ళంతా ఏంటి? వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. హైయర్ కాస్ట్ వాళ్ళ మీద. సో, లాస్ ఎగ్జిస్ట్ బట్ ఇంప్లిమెంటేషన్ మే నాట్ ఆల్వేస్ బి ఎఫెక్టివ్. లాస్ ఉన్నా గానీ అది రియాలిటీకొచ్చేసరికి మేబీ నాట్ ఎఫెక్టివ్. మోస్ట్‌లీ ఏంటంటే యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అండి. మేము గొప్ప, మేమిది, మేమది అదొచ్చేస్తుందనమాట. సోషలైజేషన్ గూడా అంతే. పిల్లలకి ప్రెజుడిస్ అనమాట. కాస్ట్ ప్రెజుడిస్ ముందుగానే ఎక్కిస్తారు. వీళ్ళు తక్కువ కాస్ట్ వాళ్ళు నాన్న, వీళ్ళతో ఫ్రెండ్‌షిప్‌లు చేయకూడదు, వీళ్ళతో అది చేయకూడదు, వీళ్ళతో ఇది చేయకూడదని. పిల్లలకి ఎప్పుడు మంచి నేర్పించండి. ఓకేనా? బావుంటుంది. వాళ్ళు మంచిగా పెరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంటే అయింది. అర్జెంట్‌గా బ్లడ్ గావాలి. బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఏ కాస్ట్ అని చూసుకుంటారా? లేదు గదా! లేదు గదా! ఒకసారి ఆలోచించండి. దట్స్ ఆల్. ద బిగ్గెస్ట్ అబ్‌స్టాకిల్ టు ఎలిమినేటింగ్ అన్‌టచబిలిటీ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ సొసైటీ. సో, ఇదంతా ఇక్కడి దాకా. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఆన్ అన్‌టచబిలిటీ. ఇది రేపు చూద్దాం 8 PMకి. థ్యాంక్ యూ సో మచ్.